ఒకప్పుడు బాలకృష్ణతో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత వారి సన్నిహిత కుటుంబానికి కోడలుగా వెళ్ళింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇంకెవరు, మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1990లలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారామె. అగ్ర హీరోలతో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యేది. అంతేకాకుండా ఈ జోడీకి మోస్ట్ హిట్ పెయిర్గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక బాలకృష్ణతో విజయశాంతి రిలేషన్ మెయింటైన్ చేశారనే రూమర్స్ కూడా తెర మీదకు వచ్చాయి. బాలకృష్ణతోనే విజయశాంతి అత్యధిక సినిమాల్లో నటించింది. దాదాపు 17 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాయి. ఒకానొక సమయంలో బాలకృష్ణ విజయశాంతి వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని విజయశాంతి వివాహం చేసుకున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని విజయశాంతి వివాహం చేసుకున్నారు. అయితే శ్రీనివాస్ ప్రసాద్ ఫ్యామిలీతో బాలకృష్ణకు దగ్గర సాన్నిహిత్యం ఉంది. బాలకృష్ణకు శ్రీనివాస్ ప్రసాద్ కొడుకు వరుస అవుతాడు. అదెలా అంటే, బాలకృష్ణ పెద్దబావ గణేష్ రావుకు శ్రీనివాస్ స్వయానా మేనల్లుడు. ఈయనకు బాలయ్యకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఇలా బాలయ్య దగ్గర బంధువునే విజయశాంతి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేశారు. హీరోలతో సమానంగా విజయశాంతి సినిమాలు తెరకెక్కాయి. దీంతో హీరోలతో సినిమాలు చేయటం ఆమె తగ్గించేశారు. ఇక రాజకీయాల్లో కూడా విజయశాంతి తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మగా కీర్తి గడించారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, జాతీయ పార్టీల్లో పనిచేశారామె. ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చారు.